మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిది. పోయిన వారము ఒక అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఏ అంశము? మోసపోకుడి అనే అంశం మీద మనము ధ్యానం చేశాం. మోసపోయేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు అని చాలా అనేక రకరకాల కోణాల్లో మనం ధ్యానం చేశాం కదా. ఈ నెలంతా ఇదే అంశం మీద మీకు చెప్తాను. ఇంకా మనల్ని ఏమేమి మోసం చేస్తాయో అనే అంశం మీద నేను ఇంకా మీకు జాగ్రత్తగా వివరిస్తాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. సరే, మన మూల వాక్యంని పూట మనం చదువుకుందాం. చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మరొక్కసారి చదవండి. ఎవరైనా గట్టిగా. ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చాలు, వినండి. అంతే అంతే. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి అన్నారు. అయితే అందరు తలలెత్తి నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. యాకోబు ఈ పత్రిక రాసిన తర్వాత ఆయన అనేకులు ఇష్టపడ్డాడు. అనేకుల మీద ప్రియ సహోదరులు ఉంటారు. ఏమండి? ప్రియ సహోదరులు కానివారు ఉంటారు. ఒక ఇంట్లో 5 మంది పిల్లలు ఉన్నారనుకోండి. 5 మంది తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం ఉండదు. ఆ 5 మందిలో కూడా తల్లిదండ్రుల మాట ఎవరైతే విని దాని ప్రకారం నడుచుకుంటారో ఆ పిల్లలంటే చాలా ఇష్టపడుతుంటారు. ఏ కుటుంబంలోనూ చూడండి, అలాంటి వారిని ఎక్కువ ఇష్టపడతారు. మాట వినుకోకుండా, తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఎవరైనా ఇష్టానుసారంగా ప్రవర్తించారనుకోండి, అలాంటి వారి మీద తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఈయన ఎందుకు ఆ మాట చెప్పాడు? ప్రేమతో ఈ మాట చెప్పాడా? ద్వేషంతో ఈ మాట చెప్పాడా? కక్షతో ఈ మాట చెప్పాడా? చెప్పండి. ప్రేమతో చెప్పాడా? ద్వేషంతో చెప్పాడా? ప్రేమతోనే చెప్పాడు. ఏమని? మీరు మోసపోకండి. ఎప్పుడే కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వారికే అనేక రకరకాల జాగ్రత్తలు చెబుతాం. అంతేనా? కానీ ఎవరైతే మనకి ఇష్టం ఉండదో, ఎవరైతే మనం ద్వేషించుకుంటామో వారు కళ్ళెదుట నాశనం అయిపోయినా కూడా కళ్ళెదుట చూసుకుంటూ ఉంటాం. కానీ అయ్యో మీరు నాశనం కాకండి అని చెప్తామా? చెప్పలేం. అలాగే యాకోబు గారు కూడా నా ప్రియ సహోదరులారా, మీరు మోసపోవద్దని ప్రేమతోనే మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఓ సంఘ కాపరి కూడా సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తాడు, ఎందుకు హెచ్చరిక చేస్తాడు, ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు మీకు వాక్యాన్ని నొచ్చుకునేటట్లుగా, గుచ్చుకునేటట్లుగా ఆదరించే మాటలు, హెచ్చరించే మాటలు, కొన్నిసార్లు వాక్యం చెబుతున్నప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. అయ్యో ఈరోజు ఇట్లా వాక్యం చెప్పాను, పలానన్న ఏమన్నా అనుకున్నాడేమో, పలానక్క ఏమన్నా అనుకునిందేమో అని కొన్నిసార్లు మీకు వాక్యాన్ని బోధించిన తర్వాత మరలా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా మేము రాత్రో పగలు ఎప్పుడు సమయం దొరికినప్పుడు మళ్ళా దేవునితో పశ్చాత్తాపడతాం. అయ్యా, మేము చెప్పిన వాక్యం పలానా వాళ్ళు అపార్థం చేసుకున్నారా, అర్థం చేసుకున్నారా? ఒకళ్ళు అపార్థం చేసుకుంటే నన్ను క్షమించయ్యా, వారి మనసులు మార్చు అని ఈ విధంగా మేము ప్రయాసపడతాం. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు పాస్టర్ గారు మాకు అంత వ్యతిరేకమైన మాటలు చెప్తారని కొంతమంది అనుకోవచ్చు. మమ్మల్ని గాయపరిచే మాటలు చెప్తున్నారని అనుకోవచ్చు. కానీ మేము ఏం చెప్తున్నామంటే, ఎప్పుడే కానీ ప్రేమతో పెట్టే ముద్ద తీపిగుండదంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రేమతో పెట్టిన ముద్ద ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తుందేమో, కానీ నిన్ను గాయపరిచి, నిన్ను గద్దించి, బుద్ధి చెప్పి సరైన మార్గం నడిపించాలనే గుచ్చి చెప్పి, ఏమండి, అలా మార్గం నడిపిస్తారు చూడండి. అది ఒకళ్ళు నీ హృదయానికి గాయపరచవచ్చు, నీ మనసుకు అది గాయపరచవచ్చు. కానీ ఆ మాట నిన్ను సరిచేసి నిత్య రాజ్యానికి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఈరోజు తీయని మాటలకు అలవాటుపడ్డారు. తీయని మాటలు చెప్పేవాళ్ళు మాటలకి ఇష్టపడుతున్నారు, వాళ్ళంటే ప్రేమిస్తున్నారు. అది కాదు. గాయపరిచేవాడు నీ మేలు కోరి గాయపరుస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. అందుకే యాకోబు గారు తన పత్రికలు అంటాడు, నా ప్రియ సహోదరులారా, మీరు మోసపోవద్దు అంటాడు. సరే, నేను అంశంలోకి వస్తాను.
చాలామంది తెలిసి మోసపోయే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది తెలియకుండా మోసపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లోకపు ఆశల్లో పడిపోయి మోసపోయే వాళ్ళు ఉన్నారు, కొందరు మనుషులు నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఏదో ఒకటి వాళ్ళ ఆశలు ఆశించి మోసపోయే వాళ్ళు బోల్డ్ మంది కనబడుతున్నారు. అయితే నేను అంటాను, మనుషులు మోసం చేసేది పక్కన పెట్టండి, తెలిసి మోసం చేసేది మోసపోయేది పక్కన పెట్టండి, తెలియకుండా మోసపోయేది పక్కన పెట్టండి. కానీ కొన్నిసార్లు మనకు మనమే మోసపోతున్నాం అనేది మాట వాస్తవం. ఎలా మోసపోతున్నామో, ఏమి మనల్ని మోసం చేస్తుందో పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నాము? అందము మనల్ని మోసపరుస్తుంది. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అయితే మనుషుల్ని ఈరోజు ఎక్కువ శాతం మోసం చేసేది ఏమిటో తెలుసా? అందమే దానికి కారణం. ఎందుకు అందం మోసం చేస్తుంది అంటే, అందం మీద ఎవరైతే ఎక్కువ మొగ్గు పెడతారో, అందం మీద ఎక్కువ ఎవరైతే ఇష్టపడతారో, అందాని మీద ఎక్కువ ఎవరైతే మొగ్గు చూపుతారో, అందమే వారిని ఒకరోజు మోసం చేస్తుంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైన మాట మనం విందాం. ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే, ఇంకా మనల్ని ఏం మోసం చేస్తుందయ్యా అని మనం ఆలోచన చేస్తే, చదవండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతర్యంతరములను పరీక్షించువాడును. చాలు హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. రెండవదిగా ఏంది మనల్ని మోసం చేసేది అంటే, హృదయము మనల్ని మోసం చేస్తుంది. ఈరోజు అంశం పేరేమిటంటే హృదయ మోసం అని. అంటే దేవుడు ఈ శరీరములో అనేక భాగాలు ఉంచారు. దేవుడు తన పోలిక చొప్పున నరుని నిర్మించి, దేవుడు ఏ పోలికతో అయితే ఉన్నాడో అదే పోలికగా దేవుడు మనల్ని నిర్మించాడు ఈ భూమి మీద. అంటే ఇప్పుడు కాళ్ళు లేకపోతే మనల్కి ఏమిచ్చాడు? కాళ్ళు. చేతులు లేకపోతే చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, చెవి, ఇవన్నీ కూడా దేవుడు మన అవయవాల్లో నిర్మించాడు. ఇవి బయట కనబడే అవయవాలు. చెప్పండి, బయట కనబడే అవయవాలు ఏమేమి? బయట కనబడే అవయవాలు ఏమేమి? 1 తల, 2 కళ్ళు, 3 ముక్కు, 4 నోరు, 5 చెవులు, 6 చేతులు, 7 కాళ్ళు, 8 పాదాలు. ఇట్లా పోల్చుకుంటే ఇవన్నీ బయటకు కనబడేవి. ఈ అందం అనేది దేవుని స్వరూపం అనేది ఉందే, ఇది ఎప్పుడు మనల్ని మోసం చేయదు. కానీ మోసం చేసేది ఏమిటయ్యా అంటే, మనలో కొన్ని ఉన్నాయి లోపల ఏమేమి ఉన్నాయి చెప్పండి. లోపల ఏమేమి ఉన్నాయి? గుండె, ఇంకా ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్లు, ఇంకా పేగులు, ఇంకా చెప్పుకోకూడదు కదా, ఇవన్నీ కూడా దేవుడు మన లోపల ఉంచాడు. అయితే ఈ లోపల ఉండే భాగంలో ఒక భాగము చాలా విలువైనది. బయట దేహము కంటే లోపల దేహమే మనకు అవసరమైనది. ఎప్పుడే కానీ మనిషి చనిపోయిన తర్వాత కాళ్ళు పనికొస్తాయా, చేతులు పనికొస్తాయా వాళ్ళకి? లేదు లోపల ఉండే అవయవాలు పనికొస్తాయా డాక్టర్లకి? కదా. మరి చేతులు తీసుకోవచ్చు కదా నీకు, ఇది అది ఏమంటారు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత. కాళ్ళు తీసుకోవచ్చు కదా. అంటే ఇవి పనికిరాని దేహం. ఇది ఈ పనికిరాని దేహంలో లోపల కొన్ని అవయవాలు, విలువైన అవయవాలు ఉంచాడు. ఎవరికైనా కిడ్నీ బాగలేకపోతే కిడ్నీ ఎన్ని లక్షలు పడుతుంది? లక్షలు పడతాయి కదా. ఎంత విలువైందో కదా కిడ్నీ. చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు విలువ ఉంటుంది, చనిపోయినప్పుడు కూడా కిడ్నీకి విలువ ఉంటుంది. కానీ నేను అంటాను, కిడ్నీ ఎంత విలువైనదో, లివర్ ఎంత విలువైనదో, గుండె ఎంత విలువైనదో, కానీ నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాదు, విలువైనది. ఈ విలువైన హృదయము మనలో ఉంచాడు. ఈ విలువైన హృదయము ఎవరి కొరకు ఉంచాడు మనలో? ఏం పెట్టుకోమని ఉంచాడు హృదయములో అంటే, దేవుని యొక్క ఆలయం అంట హృదయం. ఈ మందిరాన్ని కట్టుకున్నాం, ఇదంతా మనం 10 మంది కూర్చొని
అందరూ ఐకమత్యంతో ప్రార్థన చేసుకోవడానికి ఈ మందిరం అవసరం. అయితే బైబిల్ అంటుంది, దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీ హృదయమే దేవుని ఆలయం. అయితే ఇప్పుడు ఆలయమే ఉన్న ఈ హృదయం ఏం చేస్తుంది? కొన్నిసార్లు మోసపరుస్తుందంట. చదవండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించువారు హృదయములలో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం అంటాం కీడు కల్పించే వారి హృదయంలో ఏముందంట. కొంతమంది మనుషులు కీడు కల్పించాలని చూస్తారు, కీడు కల్పించాలని చూస్తారు. కీడంటే అమ్మా, కీడంటే ఏంటి? కీడంటే ఈరోజు మన మనుషులు, మనకి ప్రాణమిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, లేదా రక్త సంబంధికులు కాని వాళ్ళు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరూ మనం మేలు కోరుకునే వాళ్ళు ఉన్నారు అందామా? లేరు. అందరూ మనం మేలు కోరుకునే వాళ్ళని ఉన్నారా? కనబడుతున్నారంటే తక్కువ కనపడతారు. 10 మందికి మంచి ప్రాణ స్నేహితులు ఉంటే 9 మంది మనకి కీడు చేసేవాళ్ళే ఉంటారు, కానీ ఒక్కడు మాత్రం మంచి చేసేవాడు ఉంటాడు. అయితే నేను అంటాను, కీడు కల్పించే వారి హృదయంలో ఏముందంట? మోసం. అంటే మన హృదయం ఎప్పుడు ఎంతసేపు ఉన్నా ఎవరిని ఎట్లా ఉంచాలి, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎవరిని ఎలా చేయాలి, ఎవరికేం కీడు చేయాలి, ఎవరినేమి ముంచాలి, ఎవరినేమి అనాలి అనేది ఎంతసేపు అదే మన హృదయంలో ఉంటుందంట. కానీ నేను అంటాను, ఆ కీడు కల్పించే వారికి కూడా ఒక హృదయం ఉంది కదా, వాళ్ళ హృదయంలో ఏముందండి? మోసం ఉందండి. ఆ మోసం వలన ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతసేపున్నా వాళ్ళే మోసపోయేది కాక ఇతరులు కూడా మోసం చేస్తుంటారు. ఎందుకంటే వారి బుద్ధే కీడు చేసే బుద్ధి, వారి ఆలోచనలే కీడు చేసే ఆలోచనలు. సంఘానికి మేలుకరంగా ఉండవు, ఇంటికి మేలుకరంగా ఉండవు, భర్తకు మేలు చేయదు, భార్యకు మేలుకరంగా ఉండవు, పిల్లలకు మేలుకరంగా ఉండవు, సమాజానికి మేలుకరంగా ఉండవు వారి ఆలోచనలు. ఎందుకంటే వాళ్ళు ఎవరు? కీడు చేసేవారు. వారి హృదయం నుండి ఎంతసేపు ఉన్నా కీడు కల్పించాలి, కీడు కల్పించాలి. ఎందుసేపు ఉన్న వారి హృదయం మోసమైంది. ఈరోజు కూడా చాలామంది ఎట్లున్నారంటే, మనం అనుకోవచ్చు, కొంతమంది అంటుంటారు, అన్న వాళ్ళు మోసం చేశారన్న, వీళ్ళు మోసం చేశారన్నా, పలానన్న మోసం చేశాడన్నా, పలానక్క మోసం చేసిందన్నా, వాళ్ళు ముక్కం తెలియకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చానన్నా, వాళ్ళు మోసం చేశారన్నా, 2 నాళ్ళు బాగా మాతో మంచి వాళ్ళకి నటించారన్నా, మాతో డబ్బులు తీసుకున్నారు, మళ్ళా వాళ్ళు మోసం చేశారన్న అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, ఎవరు పడితే వాళ్ళు నమ్మే దినాలు ఈ దినాలు. కొత్త ఎవరో పాత ఎవరో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎవరిని పడితే వాళ్ళు నమ్ముతున్నారు. ఏం చేస్తారు తెలుసా? మోసం చేశారని వాళ్ళ తప్పు కాదు అది. ఇదిగో నీ హృదయం అనేది ఒకటి ఉందే, ఆ హృదయం అనేది ఒక చెడ్డ ఆలోచనలో ఉంచుకున్నావే, నీ హృదయం నిన్ను మోసం చేసింది. నీ హృదయమే నిన్ను మోసం చేసింది, ఎవరు నిన్ను మోసం చేయలేదండి. అందుకనే ఈ హృదయం నిన్ను అనేక సార్లు మోసం చేస్తుంది. జాగ్రత్త. ఎలా మోసం చేస్తుంది? ఈ హృదయము ఎలా మోసం చేస్తుందో మనం పసిగట్టాలి. ఈ హృదయం ఎలా మోసం చేస్తుందో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంకచరువును అనుగ్రహించి ఉన్నాడు. చాలు అందరు వినండి, హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒకటి, హృదయం ఎట్లా మోసం చేస్తుంది అంటే బాగా వినండి. దేవుడు మన హృదయములో ఏముంచాడంట? దేవుని ఆత్మ. ఏముంచాడు? అందరు చెప్పండి, ఏముంచాడు? మనలో ఇప్పుడు ఏముంది? దేవుని ఆత్మ అయి ఉన్నాము. అక్కడే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. చూడండి, అయితే ఇప్పుడు ఈ ఆలయము అంటే ఏమిటి? హృదయము ఒక ఆలయం.
ఈ ఆలయంలో ఏముంచాడు? దేవుని ఆత్మనుంచాడు. కానీ ఇప్పుడు మనలో దేవుని ఆత్మ ఉండాలా, దురాత్మ ఉండాలా? చెప్పండి. ఆత్మలు కూడా రకరకాలు ఉన్నాయి. పరిచే ఆత్మలు ఉన్నాయి, దేవుని ఆత్మ ఉంది, దురాత్మ ఉంది, కలవరపరిచే ఆత్మ ఉంది, భ్రమపరిచే ఆత్మ ఉంది. ఇలా రకరకాల దయ్యపు ఆత్మలు ఉన్నాయి, మూగ ఆత్మలు ఉన్నాయి. ఏమండి, మనుషులని మభ్యపెట్టే ఆత్మలు ఉన్నాయని చాలా ఆత్మలు ఉన్నాయి బైబిల్లో. కానీ అన్ని ఆత్మలు ఒకటి కావు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండాలి. కానీ దేవుని ఆత్మ ఎవరైతే ఉంటుందో, ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు ఎప్పుడు మోసపోరండి. దేవుని ఆత్మ ఎవరి హృదయంలో నివాసం చేస్తాడో వారు ఎప్పటికీ ఎన్నటికి మోసపోరు. మరి మోసపోయేదంతా ఎవరు అంటే, కొందరు హృదయాల్లో దేవుని ఆత్మతో దేవుడు నింపితే ఆత్మ లేదు. మరి ఎవరి ఆత్మ ఉంది తెలుసా? దాంట్లో వారిలో భ్రమపరిచే ఆత్మ ఉంది కొందరిలో. హృదయం ఏం చేస్తుంది కొన్నిసార్లు అంటే భ్రమపరిచి మోసం చేస్తుందంట. చెప్పండి, హృదయం ఏం చేస్తుంది? మొదటి మాట, భ్రమపరిచి మోసం చేస్తుంది. అందరనండి, హృదయము భ్రమపరిచి మోసపరచును. వినండి, కొన్నిసార్లు ఎప్పుడైనా భ్రమ ఆత్మ మీలో ఉందా? కొన్నిసార్లు భ్రమపరుస్తుంటుంది ఈ ఆత్మ. ఎట్లా భ్రమపరుస్తుంది? భ్రమ అంటే అర్థం ఏమిటి చెప్పండి? భ్రమ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే భ్రమ. అర్థమైందా? ఆ మధ్య ఒక అక్క నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయమని కోరింది. ఆమె ప్రార్థన చేయమన్నప్పుడు ఒక మాట చెప్పింది, అయ్యా దేవుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే సూటికి వచ్చి మాట్లాడుతున్నాడయ్యా, నా దగ్గర వచ్చి నిలబడుతున్నాడు, తెల్ల బట్టలు వేసుకొస్తాడు, ఆయన వెంట్రుకలు ఉంగరాలు ఉంటాయి, చేతికి ఉంగరాలు పెడతాడు, 5 ఏళ్ళు కాటికి పెడతాడు కండ్లకి, ఆయన రూపం చూస్తే దేవుళ్ళలాగుంటాడు అనింది. ఆయన వచ్చినప్పుడల్లా నా శరీరం అంతా మన అది ఏమవుతుంది ఇట్లా అదేమంటారు కదా, బొబ్బరికాయలు పొడిచినట్టు పొడుస్తుంది అనింది. నేను అన్నాను, అక్క నువ్వు బాప్తిసం తీసుకున్నావా అని అడిగాను. తీసుకోలేదు అనింది. ఇప్పటికి నీ వయసు ఎంత అన్నా? నా వయసు ఇప్పుడు మహా అంటే 48 సంవత్సరాలు అనింది. ఎంతమంది పిల్లలు అంటే 4 పిల్లలు అనింది. అమ్మా నీకు ఎప్పుడెప్పుడు ఇట్లా అనిపిస్తుంది అంటే, నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా తెల్ల రూపం వస్తుందండి. తెల్ల బట్టలు వేసుకున్న మనిషి కనపడతాడు, తెల్ల రూపం వేసుకుని వస్తాడు. ఆ మనిషి వచ్చినప్పుడు నాకు భయం అయిపోయి దిగులు అయిపోయి చచ్చిపోదామనేంత బాధ వస్తుంది అని నాకు డౌట్ కొట్టింది. బైబిల్లో సాతాను వాడు వెలుగుదూత వేసుకొచ్చి కూడా భూమి మీద పడ్డాడు. వాడు కూడా తెల్లటి బట్టలు వేసుకుంటాడు. నాకు అనిపించింది, అక్క నువ్వు దేవుడు నీతో రాడు, నువ్వు బాప్తిసం తీసుకోలేదు, పెద్ద రక్షణ కూడా లేదు, ఇంట్లో నీకు సాక్ష్యం కూడా లేదు, నీ భర్త నేను మంచిది అనడు, ఇంకెవరు నేను అట్లాంటప్పుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు దేవుడు అని చెప్పి నేను తల మీద చేయి ఉంచి ప్రార్థించాను. ప్రార్థన చేస్తుంటే ఆమెలో ఒక దురాత్మ, ఆమెలో ఒక దయ్యం బయటికి కేకేసి బయటకు వచ్చింది. ఎవరు నువ్వు అన్నా? నా పేరు మారమ్మ అనింది. మారమ్మ అంటే నన్ను విగ్రహార్థం చేస్తారే ఆ మారమ్మ అనుకున్నా. కాదు, ఆమె పక్కింటిలో ఉన్న ఒక ముసలామ చచ్చిపోయింది. ఎప్పుడో మంచానికి పడి ఎవరు అన్నం పెట్టుకోకుండా నిలబెట్టుకోకుండా ఉంటే ఆమె నరక యాతన పడి చచ్చిపోయింది. ఆమెలో ఉన్న ఆత్మ తీసుకుని సాతాను గాడు పక్కింట్లో ఉన్న ఎక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే రాత్రి అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమేమనుకునింది? దేవుడు అనుకునింది. ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళ దేవుడు సాతాను. మా ఆమెను అడిగాను, ఎందుకు నువ్వు దురాత్మ బయటకు ఎప్పుడైతే వచ్చిందో అడిగాను, ఎవరు నువ్వు? నా పేరు మారమ్మ. ఎందుకు వచ్చావు అని అడిగాను. ఎందుకు వచ్చావు అంటే ఏమీ లేదు, నా కోడలు
నా పిల్లలు ఎవరు నన్ను ఒకప్పుడు బాగా చూసుకోలేదు, ఇదిగో ఈమె తీసుకుపోదామని వచ్చాను. ఈమె భర్త మా ఇంటికి వ్యతిరేకం, శత్రువు. నా భర్తను ఒకప్పుడు కొట్టారు, ఆ కొట్టిన దాన్ని చచ్చిపోయాడు నా భర్త. ఆ కక్ష తీసుకొని ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? ఈమెలోకి వచ్చింది. ఇప్పుడు ఈమె హృదయం ఏం చేసింది? భ్రమపరిచిందా, నిజం తెలుస్తుందా? భ్రమ. కొన్నిసార్లు మన హృదయంలో నేను అన్నాను, అమ్మా నీ దగ్గరికి వచ్చింది దేవుడు కాదు, సాతాను గాడు వస్తున్నాడు. సాతాను వచ్చి నిన్ను భయపెడుతున్నాడు, నిన్ను భ్రమపరుస్తున్నాడు. నీవేమనుకుంటున్నా దేవుడు వస్తున్నాడు అనుకుంటున్నా, దేవుడు కాదు సాతాను వస్తున్నాడు, జాగ్రత్త. అంటే ఆమె హృదయాన్ని ఆ సాతాను భ్రమపరిచాడు. భ్రమపరిచి ఆఖరికి, అందుకే నాకు చచ్చిపోవాలనిపిస్తుందయ్యా. సావు కొరుకునేది ఒక సాతాను, బతికించేది పని ఎవరు? దేవుడి పని. చచ్చే సాధ్య పని ఎవరిది? సాతాను. కొన్నిసార్లు మన జీవితంలో భ్రమ ఆత్మ ఉండకూడదు. ఈ హృదయం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే నిన్ను భ్రమపరుస్తుంది. భ్రమపరచడమే కదా నిన్ను మోసం చేస్తుంది. ఎట్లా భ్రమపరుస్తుందో కూడా నీకు చెప్తాను ఈ పూట. అందుకే జాగ్రత్త. మీరు ఏమిటనే నమ్మొచ్చు, కానీ హృదయాన్ని మాత్రం నమ్మకండి. నీ హృదయ ఆలోచనలో ఏమొస్తే మాత్రం నమ్మకండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7 వచనం. ఎదుటి వాని మేలు ఓర్చలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన అంతర్యములలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుమని అతడు నీతో చెప్పునే గాని అది హృదయముల నుంచి వచ్చిన మాట. ఈ మాట బాగా వినండి, హల్లెలూయా చెప్పండి. సొలొమోను, జ్ఞానిన సొలొమోను చెబుతున్న మాట ఏమిటంటే, ఎదుటివాని మేలు ఓర్చలేని వాని దగ్గర నువ్వు సావాసము చేయొద్దు. కొంతమంది మన దగ్గర ఉంటారు, మనకు స్నేహితులుగా పరిచయం అవుతారు. కొన్నిసార్లు ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు, కొన్నిసార్లు మన మీద ఎంతో ప్రేమ కనపరుస్తారు కొంతమంది. కానీ వాళ్ళు హృదయంలో ఏముంటుంది? ఎంతసేపున్నా పైనకేమో ప్రేమ చూపుతారు, లోపల ఏముంటుందో హృదయంలో లెక్కలు చూసుకునే గుణం ఉంటుంది. ఏ గుణము? లెక్కలు. ఏం లెక్కలు చూసుకుంటారు అంటే, ఎప్పుడెప్పుడు ఏమేమి తిన్నామా, ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి ఏమేమి పెట్టాడా, ఎప్పుడెప్పుడు రూపాయి ఇచ్చాడా, ఎప్పుడెప్పుడు అన్నం పెట్టాడా, ఎప్పుడెప్పుడు ఏమేమి చేశాడో అవన్నీ హృదయంలో పెట్టుకుంటాడు. మనకి తెలియదు. మనం ఏమనుకుంటాం, అబ్బా మా మీద ప్రేమతో ఎంత అన్నం పెట్టాడు, మమ్మల్ని ప్రేమించి ఎంత సహాయం చేశారు, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఎంతో మేలు చేశారు అని మనం అనుకుంటామా? ఆ వ్యక్తి అట్లా అనుకోడు. ఎందుకంటే వాడు భ్రమలో ఉన్నాడు. భ్రమలో ఉన్నవాడు ఎంతసేపు ఉంటూ ఏం చూస్తాడంటే, మనిషి విలువ అనుకోడు, డబ్బు విలువ అనుకుంటాడు. మనిషికి ఇంపార్టెంట్ ఇవ్వడు, వ్యక్తికి ఏమండి ఇంపార్టెంట్ ఇవ్వడు. వ్యక్తే ముఖ్యం అనుకోడు, స్నేహితుడు ముఖ్యం అనుకోడు, డబ్బు విలువ అనుకుంటాడు. నీకు ఏమేమైతే ఖర్చు పెట్టించాడో, నీకేమేమైతే ఖర్చు పెట్టాడో అవన్నీ కూడా ఒకరోజు ఏం చేసుకుంటాడు? నీ చేత కక్కిస్తాడు. ఒకరోజు నీ చేత కక్కిస్తాడు. ఇది ఎవరి పని అంటే, భ్రమపరిచేవారి హృదయంలో ఉండే పని. అందుకని మాట రాయబడి ఉంది, అట్టివాడు తన ఆంతర్యములో, ఆంతర్యం అంటే లెక్కలు చూచుకున్నవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెబుతాడే కానీ అది హృదయముల నుంచి వచ్చిన మాట. కొందరు చూడండి, ఒక తినండి, ఇప్పుడు వచ్చే ఒక తిన అంటారు. అది లోపల నుంచి వచ్చేది కాదు. కొంతమంది పాటలు పాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, హృదయముల నుంచి వచ్చేది కాదు. కొన్నిసార్లు భ్రమపరిచేది. కొంతమంది అంటారు, ఊకు పాటలు పాడతారు, దేవుని నమ్ముకున్న వాక్క అంటే ఉండడం లేదు కదా సార్, డౌట్ కదా సార్ అంటుంటారు. పాటలు బాగుపడతారు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, అన్నా దేవుడు ఉన్నాడు అంటావా అంటే వాళ్ళు అంటారు, ఉన్నాడు లేదు, డౌట్ కదా సార్. మరి ప్రార్థన అంత బాగా చేసేవే, ప్రార్థన అంత హుషారుగా చేసేవే. అయితే ప్రార్థన ఉంది కానీ, పాటలు ఉంది కానీ, వాక్యం వింటున్నావు కానీ నీ హృదయంలో ఏమి లెక్క చేసుకుంటున్నావు? అది కొన్నిసార్లు భ్రమపరిచే ఆత్మ మనల్ని వెంటాడుతుంది. జాగ్రత్త. చాలాసార్లు కొన్నిసార్లు దేవునితో ఒక పాటలు పాడాలని పాడుతున్నాం, ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి రావాలంటే మందిరానికి వస్తున్నాం, కానీ హృదయముల నుంచి వచ్చే మనసు లేదు. హృదయపూర్వకంగా మందిరానికి రావాలనుకుంటామా? కొందరికి ఉండదు. కొందరికి భలే ఆసక్తి ఉంటుంది. అబ్బా
చర్చికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు మనం స్తుతించాలి. అందుకే కొన్నిసార్లు ఈ హృదయము వాళ్ళని మోసం చేస్తుంటుంది. ఎట్లా మోసం చేస్తుంది అంటే, చాలబ్బా నువ్వు 5 ఏళ్ళైంది దేవుని నమ్ముకొని, ఏం చేశాడు నీకు దేవుడు? నీ రోగము అట్లే ఉంది, నీ అప్పలు అట్లే ఉండయి, నీ తిప్పలు అట్లే ఉండయి, నీ కష్టాలు అట్లే ఉండయి. దేవుని నమ్ముకున్న దానికి నీ కష్టాలన్నీ అట్లే ఉండయి. దేవుడు ఏం చేశాడు అంటే, కొన్నిసార్లు ఈ హృదయం నిన్ను ఆలోచింపజేస్తుంది, భ్రమపరుస్తుంది. ఇంక చాలే, ఇంకా దేవుని మందిరానికి పోకుంటే ఏమి, ఇంక వారం లేకుంటలేదులే కూసో. ఆ ఆలోచనలు ఎప్పుడైతే నీలో పుడతాయో నీలో భ్రమ పుడుతుంది. వెళదామా వద్దా, దేవుని నమ్ముకుందామా వద్దా, మళ్ళీ లోకంలో కలిసిపోదామా, దేవుని నమ్ముకుందామా. ఇంకేమైతే ఏమిలే, లోకమే ఉన్నాయి, దేవుడు. చూడండి మనుషుల్ని ఎట్లా భ్రమపరుస్తుందో హృదయం. అందుకనే దేవుని ఆత్మ ఎవరు హృదయంలో ఉంటుందో వాళ్ళు ఒకే మాట ఉంటుంది, ఒకే ఆలోచన విధానం ఉంటుంది, ఒకే తలంపులు ఉంటాయి, ఒకే మైండ్ ఉంటుంది, ఒకే విశ్వాసం ఉంటుంది. గంటకు మారురు, నిమిషానికి అలా మారురు. భ్రమ ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు నిమిషానికి ఒక రకంగా మారుతారు. మీరు ఎప్పుడైనా చూడండి, మన ఇంట్లో భార్య పిల్లలు కూడా ఉన్నా, అన్నదమ్ములు ఉన్న, అక్క చెల్లెళ్ళు ఉన్న, పిల్లలున్నా, మీరు బాగా వాళ్ళని గుర్తుపట్టండి, ఒక్కొరు ఒక రకం మారుతుంటారు. ఎందుకు? భ్రమలో ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమో ప్రేమ ఒలుకుపోసినట్లుగా చూపిస్తుంటారు. అదే ప్రేమ ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది, చేదుగా మాట్లాడుతుంటారు. ఒక్కోసారి దేవుడు ఉన్నారు అంటారు, ఒక్కోసారి దేవుడు లేడు అంటారు, ఒక్కోసారి దేవుని మీద విశ్వాసం ఉంచామంటారు, ఒక్కోసారి మనుషుల వైపు చూస్తారు. వీళ్ళు ఎవరంటే భ్రమపరిచే ఆత్మ కలిగిన వాళ్ళు, భ్రమలో ఉన్నవాళ్ళు. జాగ్రత్త, మీ హృదయం మిమ్మల్ని భ్రమపరిచి మిమ్మల్ని మోసం చేస్తుంది. జాగ్రత్త. అపొస్తల కార్యములో నేను చదవమన్నప్పుడు చదవండి ఆ సంఘటన, అంతవరకు వినండి నేను చెప్పే మాటను. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. బైబిల్లో కూడా చాలామంది భ్రమపడ్డారు, రెండు తలంపుల మధ్య తడబడ్డారు. ఒక ఆయన, ఎవరు ఆయన అంటే గారడి సీమోను అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఏం పేరంటే ఆయన పేరు? గారడి సీమోను. గారడి అంటే ఏమిటి చెప్పండి? గారడి అంటే ఏమిటి? చేతబడులు చేయడం, మంత్రాలు వేయడం. ఏమండి, ఎవరు వాళ్ళకి రోగాలు వచ్చినా వారి దగ్గరికి వెళ్ళిన వెంటనే మంత్రాలు తనకు వచ్చిన మంత్రాలతో బాగు చేసేవాడంట గారడోడు. నిమ్మకాయలు టెంకాయలు కట్టించి, కట్టుకో 4 ముళ్ళు కట్టుకో ఇంటి ముందు, లేదా 4 రోడ్ల మీద తీసేయి అంటే, నిమ్మకాయలు టెంకాయల మీద ఆయన ఏం చేస్తాడు? గారెలు చేసి రోగాలు బాగు చేస్తుంటాడు, దయ్యాలు వెళ్ళగొడుతుంటాడు. అలాంటి వ్యక్తి ఒకసారి ఏం జరిగిందయ్యా ఆయన అంటే, ఆ గ్రామంలో ఎవరు ఏ రోగం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మనోళ్ళు కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్ళిళ్ళు చేయాలన్నా, లేదా ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలన్నా పంచాంగాలు చూసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, క్యాలెండర్లో పంచాంగాలు చూసి, లేదా పంచాంగాలు అడిగి, పలానా దగ్గర నీ ఇల్లు కట్టుకో, పునాదై పలానా రోజు పలానా సమయానికి రాయయి, పలానా రోజు నీవు ఇలా చేయి, లేదా టెంకాయలు కట్ట, నిమ్మకాయలు కట్ట, అవి కట్ట, ఇవి కట్టని వాళ్ళు భ్రమలో పడిపోతారు. ఈ గారడి సీమోను కూడా మనిషిని భ్రమపరుస్తున్నాడు, తాను భ్రమ అయిపోతున్నాడు. ఒకసారి ఏం జరిగిందయ్యా అంటే, ఫిలిప్ అనే దైవజనుడు బైబిల్ చేతబట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళి, ఈయనకి ఏ గారడీలు తెలియవు, ఈయనకి తెలిసింది ఒకటి ఏం తెలుసయ్యా అంటే, అందరి తల మీద చేతులుంచి ప్రార్థన చేసేది మాత్రం తెలుసు. యేసయ్య నామంలో ప్రార్థన చేసేది తెలుసు, కానీ వేరొక్కటి ఆయనకు తెలీదు. ఎవరి దగ్గరికి వెళ్ళి తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి దయ్యాలు పోయేవి. ఏమండి, రోగాలు బాగా అయిపోయేవాళ్ళు, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు పొందుకునేవాళ్ళు. ఈ సంగతి గారెలు చేసేవాడు చూశాడు. నేను గొప్పోడు మా ఊర్లో అనుకుంటే, నాకంటే గొప్పోడు వచ్చాడే మా ఊర్లోకి. నేను మంత్రాలు వేసి, నిమ్మకాయలు టెంకలు కట్టి, నేను మనుషులందరూ కూడా నా వైపు ఆకర్షించుకుని నేను బాగు చేస్తుంటే, వీడు తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసే లోపల దయ్యాలు పోతున్నాయి, రోగాలు బాగైపోతున్నాయి, సమస్తం బాగైపోతుంది. ఎవరైనా
అనుకొని ఈయనకు కూడా ఆశ పుట్టింది. ఓహో, యేసుక్రీస్తు గురించిన వాక్యం చెప్తున్నాడంటే దేవుని సేవకుడు కదా, ఈయనతో గొప్ప వరమే ఉన్నట్టుందని నేను కూడా బాప్తిసం పొందాలనుకున్నాడు. నేను కూడా మారాలనుకున్నాడు. దేంట్లో మారాలనుకున్నాడు? ఇక నుంచి గారడీలు వదిలిపెట్టాలి, మోసం చేసేది మానేయాలని తన్ను తాను పశ్చాత్తపడి ఆయన దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఫిలిప్ అనే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను మా ఊర్లో గారడీలు చేస్తుంటాను. రోగాలు వచ్చిన వాళ్ళు, దయ్యాల బట్టలు నా దగ్గర తీసుకొని వస్తుంటారు. వాళ్ళకి బాగైపోతుంటాయి. కానీ నాకంటే గొప్పోడు నువ్వు. నీవు చేతుల నుంచి ప్రార్థన చేసిన వెంటనే సమస్తం బాగైపోతున్నాయి. నేను తెలుసుకున్నాను. ఇదిగో నువ్వు నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడు. నేను మారాలనుకున్నాను, నాకు బాప్తిసం ఇయ్యి అంటాడు. ఈయనేమన్నాడు? వెంటనే సర్లే, నువ్వు దేవుని తెలుసుకున్నావు కదా, యేసయ్యను నమ్ముకున్నావు కదా అని చెప్పి, సర్లే ఇప్పటికైనా మారుతాడేమని చెప్పి ఏమిచ్చాడు? బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం తీసుకోముందు ఏమని చెప్తాం? మన ప్రమాణం ఏం చేస్తాము? ఇక నుంచి దొంగడైతే దొంగతనం చేయము, అబద్ధాలు చెప్పము, మోసం చేయము, వీళ్ళని ఏం చేయము, వాళ్ళని ఏమో మాట్లాడము, బూతు మాటలు మాట్లాడము, నశం దిక్కము, త్రాగము అని మనకుండే అలవాట్లన్నీ ఒప్పుకొని ఆ రోజు ఏం చేస్తాము? బాప్తిసము తీసుకున్న తర్వాత మన మనసు మారాలా వద్దా? వారి హృదయంలో కొత్త ఆలోచనలు పుట్టాలా వద్దా? పుట్టాలి కదా. మరి ఈ వ్యక్తి కూడా బాప్తిసం తీసుకున్నాడు, కానీ హృదయం నూతనంగా మారిందా? బాప్తిసం అయితే పొందాడు, కానీ హృదయం మంచిగా మారిందా అంటే మారలే. ఎలా మారలేదు అంటే, ఆయన ఏదో బాప్తిసం తీసుకుంటే నాకేదో గొప్ప వరం వస్తుందేమో అనుకొని బాప్తిసం తీసుకున్నాడు అంతే, తన హృదయం మారాలని కాదు. అందుకని ఒకసారి ఏం జరిగిందయ్యా అంటే, ఈ పేతురు, యోహాను వీళ్ళిద్దరు దైవజనులు ఆ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేసిన వెంటనే అందరు పరిశుద్ధాత్మ పొందుకుంటుంటే ఈ వ్యక్తి వచ్చాడు. డబ్బు తీసుకొని వచ్చి ఎక్కడికి వచ్చాడు? వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా చదవండి, ఇప్పుడు ఆ మాట బాగుంటుంది. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంబులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. చాలు. ఇప్పుడు ఏమన్నాడు? అయ్యా, డబ్బు తీసుకునండి. చూడండి అందరు నన్ను చూడండి. డబ్బు తీసుకొని మీరు ఏ వరం పొందుకున్నారో ఆ వరం నాకు. అసలు నేను అడుగుతాను, వరాలు ఇవ్వాల్సింది దేవుడా మనుషులా? అమ్మా వింటున్నారా? దేవుని వరాలు మనకి ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలా, మనుషులు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలిగా. దేవుడు ఇచ్చే వరాలు దేవుడిచ్చేది, డబ్బు మనుషులు ఇచ్చేది, అంతేనా? ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని వరాలు పొందుకున్న వాళ్ళు కనుక వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తుంటే అందరూ బాగైపోతున్నారు. మరి ఈ వరము కావాలంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాల, మనుషులను అడగాల? దేవుని అడిగితే ఏమంటాడు? దేవుడు ఇస్తాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను ఒక్క వరం అడిగితేనే నువ్వు నాకు వరం అనుగ్రహించావు అంటాడు. అయితే అడగాల్సింది దేవుని అడగాలి వరాలు కావాలంటే. డబ్బు అడిగితే డబ్బు ఇయ్యాడు, ఆస్తులు అంతస్తులు అడిగితే ఆస్తులు అంతస్తులు ఇయ్యాడు. మనం అడగాల్సింది ఏమిటంటే ఆత్మీయ వరాలు అడగండి, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అయ్యా నాకు ఇంకొక ఇల్లు కట్టాలంటే ఇయ్యాడు. సందర్భాల్లో ఆత్మీయ వరాలు అడిగితేనే దేవుడు ఇచ్చేది. ఈ లోక సంబంధమైన ఎన్నెన్ని అడగండి, దేవుడు ఇయ్యాడంట, అది వాస్తవం. ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని అడగాలి, కానీ ఈ వ్యక్తులకు వచ్చి అడుగుతున్నాడు. వీళ్ళు ఏమన్నారు? ఇదిగో నీ హృదయం దేవుని ఎదుట సరైంది. ఎందుకు కాదు? బాప్తిసం తీసుకున్నావు కదా, మరి ఎందుకు సరైంది కాదంటే, గారడి సీమోను యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా ఏమున్నాయి తెలుసా? అన్ని పనికిరాని ఆలోచనలే, పనికొచ్చే ఆలోచనలు ఒకటి లేదు. డబ్బు పెడితే వచ్చేదా వరము? డబ్బు పెట్టి కొంటే వచ్చేదా వరము? కాదు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వరాలు ఇస్తాడు.
అయ్యా నాకు వరమి, ఇదిగో పేతురు యోహాను గారికి ఇచ్చిన వరమే నాకేమని దేవుని అడిగితే తప్పకుండా దేవుడు ఇచ్చేవాడేమో. కానీ ఈయన హృదయ ఆలోచనలన్నీ ఎట్లాంటివి? చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. అయితే ఆఖరికి ఈ గారడి సీమోను యొక్క హృదయము ఏముంది తెలుసా? భ్రమపరిచే హృదయం. అది ఏ హృదయము? భ్రమపరిచే హృదయం. ఆ భ్రమపరిచే హృదయం ఒకరోజు ఏం చేసింది? గారడి సీమోన్ని మోసం చేసింది. ఈరోజు మనలో కూడా భ్రమపరిచే ఆత్మ ఉందేమో ఒకసారి ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడు అనుకొని ఎడల వాని భక్తి చాలు. ఈయనేమంటాడు? కొందరు చూడండి, మన హృదయాన్ని మనమే మోసం చేసుకుంటున్నామంట. ఎట్లా? అమ్మ వినండి మాట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాలాగా భక్తపరుడు ఎవరు లేరు అనుకుంటాం, నాలాగా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం, నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం, నాలాగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాం. కానీ ఆ భక్తి వ్యర్థమే. ఎట్లా అంటే నీ నోటికి కళ్ళం పెట్టుకోకుండా నీ హృదయం నువ్వు మోసం చేసుకుంటే ఏమంటే నీ హృదయం నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎలా మోసం చేసుకుంటున్నాడంటే వ్యక్తి మందిరానికి వస్తావు, పాటలు పాడతావు, బూతు మాటలు మాట్లాడేది వదిలిపెట్టావు. మందిరానికి వస్తావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తుంటావు, సినిమాలు సీరియల్ చూసేది మానవు. మందిరానికి వస్తావు, దేవుని మాటలు వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగానే ఉంది. లోకపు ఆశలు మాత్రము వదిలిపెట్టలేవు. మరి నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకున్నట్టే కదా, నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకుంటున్నట్టే కదా. కొందరు అనుకుంటుంటారు, ఏమవుతుందిలే, దేవుడు దేవుడే, లోకము లోకమే, దేవుడు దేవుడే, పాపము పాపమే, దేవుడు దేవుడే, ఇంకెవరు దేవుడు. ఇట్లా కొంతమంది ఏమనుకుంటున్నారంటే భ్రమలో పడిపోయారు. కానీ దేవుని సంపూర్ణంగా నమ్ముకున్నవాడైతే, నమ్ముకున్న స్త్రీ అయితే, ఒక్కసారి రక్షింపబడిన నీవు సత్యంత వరకు దేవునిలో నమ్మకంగా ఉంటావు. నీ మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, ప్రేమించే విధానంలో కానీ, చూపించే దయలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, ఏమంటే ఇతరులు గౌరవించే విషయంలో కానీ, అన్నిట్లో ఎట్లుంటావు? భయభక్తి కలిగి జీవిస్తావు. అది భ్రమపరిచే ఆత్మ కాదు. కొంతమంది చూడండి, మందిరంలోని భక్తులు బయటికి వెళితే కత్తుల్లాగా ఉంటారు. మందిరంలోనే సుబుద్ధులు వాళ్ళు నోట్లో ఏలు పెట్టినా కొరకరేమో అనుకుంటాం, బయటికి వెళ్ళే లోపల అన్నీ కొరుకుతారు. అర్థమైందా? కానీ ఒకరోజు నువ్వు అట్లా అనుకుంటున్నావేమో, నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవద్దు. ఇప్పుడే మందిరాన్ని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక మాట, చివరి ప్రార్థన మనం ఒప్పుకుందాం. తండ్రి, నా హృదయం భ్రమలో ఉంది నాయన, ఏది నమ్మాలో తెలీదు, ఏది నమ్మకూడదో తెలీదు, ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరు మాట్లాడకూడదో తెలియదని మనం పశ్చాత్తాపడదాం. కొంతమంది హృదయాన్ని భ్రమపరుస్తుంటారు. ఆ భ్రమపరిచే హృదయం ఏం చేస్తుంది? ఒకరోజు వారికి వారే మోసం చేస్తుంది. రెండో మాట, ఇంకా ఈ హృదయం ఏం చేస్తుంది అంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. చాలు హల్లెలూయా అని చెప్పండి. రెండవదిగా ఈ హృదయము రెండవది ఏం చేస్తుందంటే కఠినపరిచి నిన్ను మోసం చేస్తుంది. రెండో మాట నేను చెప్పినట్లనండి, హృదయము కఠినపరిచి మోసపరుచును. మరొకసారి చెప్పండి గట్టిగా, హృదయము కఠినపరిచి మోసపరుచును. ఈ హృదయం ఎట్లాంటిదంటే రెండవది నిన్ను కఠినపరుస్తుంది. ఈ మాట బాగా వినాలి, పాయింట్. అందరూ నన్ను చూడండి, అర్థమవుతుంది. కఠినం ఎట్లా పరుస్తుంది? చూడండి, కొందరు హృదయాలు ఎట్లుంటాయంటే కఠినంగా ఉంటాయి. రాయన్న పగులుతుంది కానీ వీళ్ళు హృదయము పగలదు, కట్టన్న విరుగుతుంది కానీ వారి హృదయము విరవబడదు. చూడండి, ఈరోజు మనుషులు ఎట్లున్నారు తెలుసా? ఎంత కఠినాత్ములుగా అంటే అంత కఠినాత్ములుగా ఉంటున్నారు. అందుకే కుటుంబంలో రోగాలు, అందుకే కుటుంబంలో కన్నీళ్ళు, అందుకే కుటుంబంలో దుఃఖము. కొందరు చూడండి, చాప కింద నీరులాగా వాళ్ళ కుటుంబంలో సమస్యలు ప్రవశించున్నా కూడా ఏమండి కొందరు మారరండి.
వారి కుటుంబంలో అన్ని వేదనలు దేవుడు అన్ని శోధనలు పెట్టినా కూడా వారు మార్పు లేని హృదయాలండి. ఎందుకో తెలుసా, కొన్ని హృదయాలు కఠినము. ఎలా కఠినపరుచుకుంటారు కొందరు చూడండి. ఇంకా నేను కూడా చాలా చోట్ల తిరుగుతాను కదా, చూస్తాను. ఓ క్రైస్తవుడు ఎందుకు వేషధారణ కలిగి ఉన్నారు, ఎందుకు ఇంకా దేవుని మాట వినుకోకున్న స్థితిలో ఉన్నారంటే వారి హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఏదైనా ఎవరైనా మంచి మాట చెప్పారనుకోండి, సర్లే నా మేలు కోరికే కదా అని చెప్పి హృదయాన్ని ఇదేది మెత్తడి హృదయం మార్చుకొని అడుగుజాళ్ళు నడుస్తారని నడవరు. ఎవరైనా మంచి మాట చెప్పారనుకోండి, ఏం చేస్తారు? నీవేమిటి నాకు చెప్పడానికి అనేవాళ్ళు లేరంటారా? నీవెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం అనేవాళ్ళు లేరంటారా? చూడండి, కొన్నిసార్లు మన హృదయం కఠినపరుస్తుంది. అంటే ఎవరో తప్పుడు మార్గం నడిపిస్తే నువ్వు కఠినం చేసుకోవచ్చు నీ హృదయాన్ని, కాదనడంలే. నీకు మంచి మాటలు చెప్పినా కూడా నీ హృదయాన్ని ఎందుకు కఠినం చేసుకుంటున్నావు? ఎందుకు నీ హృదయాన్ని కాఠినంలాగా నడుచుకుంటున్నావు? కొందరు చూడండి, దున్నుపోతు మీద వర్షం కురిసినట్టే కొందరు హృదయాలు. దున్నుపోతు కన్నా ఆ దెబ్బలు తగిలి ఏదో లోపల వెళ్ళి దాక్కొనైనా తన సేఫ్టీ చూసుకుంటుంది. కానీ కొందరు హృదయాలు దేవుని వాక్యాన్ని ఎంతైనా చెప్పండి, మంచి మాటలు ఎన్నైనా చెప్పండి, వారి కొరకు ఎంతైనా కన్నీళ్ళు గార్చండి, ఎంతైనా వారు ప్రేమించండి, ఎంతైనా వారిని ఆదరించండి, ఎంతైనా వాళ్ళు మేలు కోరండి, ఎంత మేలు కోరి ఎన్ని మాటలని చెప్పండి. కానీ వారి హృదయం ఎట్లా పరుచుకుంటారు? కఠినాత్మలండి, కఠినాత్మలు. యేసయ్య శిలువ వేసినా కూడా కింద ఉన్నారు సైనికులు అనబడిన వాళ్ళు. వీళ్ళు ఎంత కఠినాత్మలండి, దుర్మార్గులండి. దాహం వేస్తుంది అన్నారు. వాస్తవంగా మానవత్వం ఉన్నవాడైతే దేవునికి ఏమి ఇవ్వాలి? అప్పుడు దాహం ఇవ్వలేదా? మరి ఏమిచ్చారు? చేదు రసం ఇచ్చారు. అంటే ఇది ఎవరు చేసే పని? ఒక కఠినాత్మలు చేసే పని. ఈరోజు కూడా మన ఇంట్లో పిల్లలు అమ్మ ఆకలిస్తుందమ్మా అంటే కొంతమంది కఠినాత్మ తల్లులు ఉంటారు. సెల్లు ముఖ్యం, సీరియల్ ముఖ్యం, సినిమాలు ముఖ్యం. కొంతమందికి చిన్న పిల్లలు ఆకలి కొని ఉంటారే, టయానికి అన్నం పెడదామే, లేదా పిల్లలకు క్షేమాన్ని చూసుకుందామే అనుకునే తల్లులు తక్కువైపోతున్నారు. తన సుఖం చూసుకునే తల్లులు ఉన్నారు, పిల్లల క్షేమాన్ని కోరుకునే తల్లులు తక్కువైపోతున్నారు. ఒకప్పుడు మనం చిన్నగున్న తరంలో మన తల్లుల ప్రేమలు ఎక్కడ, ఇప్పుడుండే తల్లుల ప్రేమలు ఎక్కడండి? వాళ్ళ సుఖానికి వాళ్ళు అలవాటు పడుతున్నారు. కానీ ఏమండి, కనిన పిల్లల మీద కఠినం చూపుతున్నారు, కట్టుకున్న భర్త మీద కఠినం చూపుతున్నారు, కట్టుకున్న భార్య మీద కఠినం చూపుతున్నారు, సంఘం మీద కఠినం చూపుతున్నారు, దేవుని మీద కఠినం చూపుతున్నారు, సేవకుల మీద కఠినం చూపుతున్నారు. ఈ దినాల్లో కఠినం అంత కఠినంగా ఉంటారు. ఏ పలానోళ్ళు నాతో గొడవ పడ్డారు, సచ్చిన మాట్లాడను అంటారు. మాట్లాడరు. సొంత అన్నే, సొంత అక్కే, సొంత తండ్రే, సొంత అమ్మే మాట్లాడరు. వాయి ఎందుకు అంటే కఠినం. నన్ను పలానా దినం ఆమె ఇట్లా అనింది, అందుకే నేను ఏం మాట్లాడాలి? నీ సొమ్ము ఏం పోతుంది నువ్వే తగ్గించుకుంటే? నీ గొంట ఏం పోతుంది నువ్వే తగ్గించుకొని మాట్లాడితే? మాట్లాడరండి. కారణం ఏమిటో తెలుసా? వారి హృదయం కఠినం. ఒకవేళ నీ కఠినమైన హృదయం నీలో ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకరోజు నీ కఠినమైన హృదయం నిన్ను ఏం చేస్తుంది? మోసపరుస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23-24 వచనం. 23-24 వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23-24. ఏలయనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేడు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారు బానిస బ్రతుకులో ఉంటే దేవుడు వారి మీద కనికరము చూపి, కృప చూపి, వారు ప్రేమించి, ఆదరించి
అనేక సార్లు వారి నుంచి ఆ బానిస బ్రతుకుల నుంచి బయటికి తీసుకొని వస్తే దేవుడు ఏం చెప్పాడు? నా మాటలు వినండి, నా ఆజ్ఞలు మీరు అనుసరించండి, నేను నడిచే మార్గంలో మీరు వెళ్ళండి, నేను నడిపించే మార్గం మీరు నడవండి, మీరు దేవునిని అనుసరించండి, మీరు అలా అనుసరిస్తే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నా మాట వినండి అని దేవుడు అనేక సార్లు ప్రవక్తలు పంపించి చెప్తే ఈ ప్రజలు విన్నారా? ఎందుకు వినలేదు? వినలేదంటే చెవి కూడా కొంతమందికి చెవిలో వేసుకోరు. అమ్మా మందిరానికి వస్తున్నారా? కొంతమంది ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. కొంతమందికి మాట్లాడతాం కదా, అమ్మా బాగున్నారా అంటే కూడా కొంతమంది అట్లే కసనూకడము, లేదా ఏదో పని చేయడం, ఏదో చేస్తుంటారు. పనిలో పడి అక్క బాగున్నారా, అన్న బాగున్నారా అని ఎంత మాట్లాడినా కొంతమంది కఠినాత్మలు మాట్లాడరండి, మాట్లాడరు, చెవి యొగ్గరండి, చెవులో కూడా వేసుకోరు కొంతమంది. అట్లాంటి వాళ్ళు ఎట్లున్నారంటే హృదయ ఆలోచనలు వారిని ఏం చేస్తారో తెలుసా? వారి హృదయ కాఠిన్యమును బట్టి కొన్నిసార్లు వారే మోసపోతారు. యూదా ఇస్కరియోతు యూదా యేసుప్రభుతోనే తిన్నాడు, యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభు ఏం చేసి అద్భుతాలు చూశాడు, అన్ని ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు సూచక్రియలు చూసిన వాడే. యేసుప్రభు మనసు ఏమిటో తెలుసు, యేసుప్రభు మంచోడా చెడ్డోడో తెలుసు, యేసయ్య దేవుడా కాదని తెలుసు, అన్ని తెలుసుకున్నాడే. ఒకసారి ప్రభుపాలలో ఇట్లే దేవుడు ఆరాధిస్తున్నప్పుడు ప్రభుపాలలో చేయవేద్దామని అందరూ వచ్చారు. యేసుక్రీస్తు వారు అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటే కూడా ఏమన్నాడు? అప్పుడని ఒప్పుకున్నాడు కదా. దేవా తండ్రి, అయ్యా నేనే పాపాత్మున్నయ్యా, నేను 30 దినాలు తీసుకొచ్చాను, నేను అప్పగిద్దాం, నన్ను క్షమించయ్యా అన్నాడా? వాని హృదయ కాఠిన్యమును బట్టి యేసు ప్రభును అప్పగించాడు. అప్పగించిన వాడు హృదయ కాఠిన్యం చేసుకున్నాడు కానీ బాగుపడ్డా? వాని హృదయ కాఠిన్యము ఊరేసుకొని చచ్చిపోతేట్లుగా వాని హృదయము మోసం చేసింది. జాగ్రత్త. కయీను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములే, ఒకే తల్లిదండ్రికి పుట్టిన పిల్లలే, కానీ మనుషులు అందరూ ఒకటే, కానీ మనుషులు అందరూ పోలికలు ఒకటే ఉండొచ్చు, కానీ మనసత్వాలు హృదయాలు వేరే ఉంటాయి. ఏబేలేమో దేవునికి మంచోడు, కానీ కయీను హృదయం ఎట్లాంటిది? సొంత తమ్మును మేలు ఓర్చుకోలేనోడు. ఈరోజు కూడా చూడండి, కొంతమంది ఎవరైనా బాగుపడితే మేలు ఓర్చుకోరు, బాగున్నారంటే ఓర్వలేరు. ఇంకెప్పుడెప్పుడు వాళ్ళ మీద బురద జల్దామా, ఎప్పుడెప్పుడు లేనిపోని మాటలు చెప్పి వారిని ఇది చేద్దామా, ఎప్పుడెప్పుడు చెడ్డ పేరు తీసుకొద్దామా అని బురద జల్లుతూ ఉంటారు. ఎప్పుడెవరు నాశనం చేద్దాం, ఎప్పుడు ముంచుదామా. కయీను ఏబేలు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే, ఏబేలు దేవుని దృష్టికి నీతిమంతుడు, కానీ కయీను మనస్తత్వం ఎట్లాంటిదంటే చెడ్డ హృదయం కలిగిన వాడు, కపటం ఎక్కువ. కయీనులో ఏముంది? కపటం. చూడండి, కొంతమంది కపటం ఎక్కువ. ఈ సంఘంలో కూడా కొంతమంది కపటాలు ఎక్కువ ఉన్నాయి. ఆయమ్మకే పాటిస్తాడు, నాకు పాటిడు, ఆయనకే పాటిస్తాడు, నాకు పాటిడు. వాళ్ళ ఇంటికి వెళ్తారు, మా ఇంటికి రారు, వాళ్ళేనే ఎక్కువ ప్రేమిస్తారు, మమ్మల్ని ప్రేమించరు. అంటే కొంతమంది కపటం. కపట సహోదరుల మధ్య ఆ దినంలో పౌలు గారు ఎంతో నలిగిపోయాడండి. ఈరోజు కూడా కొంతమంది కపటం ఎక్కువ, కఠినపరుచుకుంటున్నారు. యూదా ఇస్కరియోతు యూదా ఏమండి ఆఖరికి హృదయం కాఠినం చేసుకొని ఉరేసుకొని చచ్చిపోయాడు. కయీను కూడా ఏం చేశాడు తెలుసా? సొంత తమ్ముని చూడు లెక్క చేయకుండా చంపి మరి ఏం తెలుకోకున్నట్లున్నాడు. దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు? అప్పటికని చెప్పాడా? హృదయ కాఠిన్యమండి, చేసిన తప్పును కూడా ఒప్పుకోలేని కాఠిన్యమండి. ఈరోజు కూడా కొంతమంది తప్పులు చేస్తారు, బూతు మాటలు మాట్లాడింటారు, నోటుకు వచ్చినట్లు ప్రవర్తిస్తారు. పలానా రోజు నువ్వు పలానా మాటలు మాట్లాడావు కదా అంటే ఒప్పుకోరే, పలానా తప్పు చేసావు కదా అని చూసి కూడా మాట్లాడిన కూడా ఒప్పుకోరే. కారణం ఏమిటంటే హృదయ కాఠిన్యం, ఒప్పుకోలేని హృదయం. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, తన అతిక్రమములు దాచుకున్నవాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతారని. కయీను అడిగాడు, ముందుగా మంచిగా అడిగాడు దేవుడు, కయీను చెప్పు నీ తమ్ముడు ఎక్కడున్నాడు చెప్తావా? అరే సాక్షాత్తు దేవుడు కదా, సాక్షాత్తు దేవుడే, చూచుచున్న దేవుడు ఆయన. నువ్వు పండుకునేది తెలుసు, నువ్వు ఏం తినేది తెలుసు, నువ్వు ఏం మాట్లాడేది తెలుసు, ఎక్కడ ఉండేది తెలుసు, ఎక్కడ వెళ్ళేది తెలుసు, ఎక్కడ నివాసం చేసేది తెలిసే.
అలాంటి దేవునికే కైన్ ఏం చెప్పాడు, నాకేం తెలుసు ప్రభా, నా తమ్మునికి ఏమైనా కాపలవాడినా. చూడండి ఎంత కఠినమైన వాడో, ఎంత కఠినాత్మ కలిగిన వాడో. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, నీవు బతుకు దినములన్నిట నీ నిమిత్తం నేల శపింపబడింది కాక, నీవు బతుకు దినములన్నిట నీవు ఎట్లా బతుకుతావు, దేశ దిమ్మరై. హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు ఏమేశాడు కైనికి, శిక్ష. దేవుని బిడ్డలు ఈరోజు మనకి ఎందుకు శిక్షలు దేవుడు వేస్తాడు తెలుసా, మన హృదయం కఠినాత్మలుగా. దావీదు కూడా తెలియక ఒక పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. దావీదేం పెద్ద నీతిమంతుడు కాదు, తెలియక తప్పు చేశాడు. మరలా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు, పశ్చాత్తపడ్డాడు. నాతానే ప్రవక్తను పంపించాడు దేవుడు దావీదు దగ్గరికి. దావీదుతో అంటాడు నాతాను ప్రవక్త, అయ్యా నువ్వు చేస్తుంది మంచిది కాదు, నువ్వు చేస్తుంది తప్పు అంటే, దేవుని మందిరానికి వెళ్ళి ఎట్లా పడ్డాడు తెలుసా, సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తే ఏమన్నాడు తెలుసా, తండ్రి నా యందు శుద్ధ హృదయం కలగజేయ ప్రభా, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని కడుగయ్యా. నా పాపాన్ని బట్టి బలులు అర్పణలు అర్పిస్తే నువ్వు కోరుకునేవాడైతే అర్పించగలుగుతాను, నీకు బలులు అర్పణలు కాదు నీకు ఇష్టం, విరిగి నలిగిన హృదయమే. చూడండి దావీదు కూడా కఠినపరచుకోలేదా, నువ్వు చూసావా, మనం కూడా ఈరోజు పలానా తప్పు చేసావు, పలానా ఇట్లా చేసావు, పలానా ఇట్లా అంటే నువ్వు చూసావా అంటుంటారు. అరే చేసిన తప్పును కూడా ఒప్పుకోకపోతే నీ హృదయం ఎంత కాఠిన్యమో. మాట్లాడిన మాటల పలానా విషయం నువ్వు ఇట్లా మాట్లాడావు కదంటే నీ హృదయం ఎంత కఠినమో ఇంక లెక్కేసుకో. జాగ్రత్త, అదే హృదయ కాఠినం ఒకరోజు నిన్ను ఏం చేస్తుంది, మోసపరుస్తుంది. మనుషులు సాక్ష్యం పోగొట్టుకుంటాం. ముందుగా ఈ కఠినమైన హృదయాల్లో ఏముంటాయంటే అబద్ధాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. కఠినమైన హృదయాలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు ముందుగా వచ్చేది ఏమిటి, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అది తర్వాత ఏం నాశనం అవుతారో తెలియదు, కానీ ముందు ఏం చెప్తారు, మనుషులు నమ్మించడానికి అబద్ధాలు చెప్తారు. కానీ ఒకరోజు జాగ్రత్త, అదే నీ హృదయం ఒకరోజు నిన్ను మోసము చేస్తుంది. కయీను జీవితం ఏమైపోయింది, ఆఖరికి తప్పు ఒప్పుకునింటే దేవుడు క్షమించేవాడేమో, కానీ హృదయాన్ని కఠినపరుచుకున్నందువలన దేవుడు ఆయనకి శిక్ష వేశాడు. బతికినంత కాలం ఎట్లా బతికాడు, శాపము శాపం శాపం. శాపంతో బ్రతకూడదండి. చదవండి ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదురనుమని వాటిని అనుసరించుచు నా మాటలు వినునొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్ట వలె ఆగుదుర్రు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు కొన్ని చెప్పాడు భూమి మీద. ప్రజలారా, క్రైస్తవులారా వినండి. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీరు అన్య దేవతలు అనుసరించకూడదు. ఆకాశంలో ఉండే దేవుళ్ళే కానీ, భూమి మీద ఉండే దేవుళ్ళే కానీ, భూమి కింద ఉండే దేవుళ్ళే, నీళ్ళేందే భూమి కింద ఉండే దేవుళ్ళే, ఏ రూపానికి మీరు విగ్రహార్థం చేయకూడదు. నేనే మీ దేవుణ్ణి, మీరే నా ప్రజలు, మీరు నన్ను అనుసరించాలి, నా వైపు తిరగాలి, నన్ను ఆరాధించాలి. నేను పుట్టించిన దేవుడని దేవుడు అనేక సార్లు హెచ్చరించినా కూడా కొంతమందికి లెక్కలేదు. విగ్రహార్థన, అమావాస్య వస్తే విగ్రహార్థన. క్రైస్తవులేనండి, తెలుగున్నోడు ఆచరిస్తే తెలియదులేండి ఆచరిస్తారనొచ్చు. క్రైస్తవులే విగ్రహార్థం చేస్తున్నారు. అమావాస్య పుణ్యాలు ఆచరిస్తున్నారు. అమావాస్య వస్తే టెంకలు కొడుతున్నారు, పుణ్యాలు వస్తే ఇంకా ఆచారాలు ఆచరిస్తున్నారు. వీళ్ళంతా ఎవరో తెలుసా, వారి హృదయాన్ని వారు చెరుపుకునేవారండి. దేనికి పనికి రాకుండా అయిపోతారు. ఎవరికైతే హృదయ కాఠిన్యం ఉంటుందో దేనికి పనికి రాకుండా అయిపోతారు. ఆఖరికి ఎట్లయిపోతారు వీళ్ళు, చెప్పండి, ఎట్లయిపోతారు వీళ్ళు, దేనికి పనికి రాకుండా అయిపోతారు. జాగ్రత్త. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఎట్లయిపోతున్నారంటే హృదయ కాఠిన్యమును బట్టి నాశనం అయిపోతున్నారు. జాగ్రత్త జాగ్రత్త. ఆ హృదయం ఏం చేస్తుంది, కొన్నిసార్లు మనల్ని కఠినపరుస్తుంది. ఏదైనా మంచి చెప్పారనుకోండి, వినండి, తగ్గించుకోండి. సరే, నా మేలు కోరికే కదా. ఒక మాట గద్దించి చెప్పినా వినండి, నా మేలు కోరిక కదా అని. అలాంటి మాటలు వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది, నీలో పరిశుద్ధపరచబడతావు,
నీ జీవితం మరింతగా ఆస్వాదింపబడునుగాక. అక్కడ ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 16:12. ఇదొక్క మాట చదవండి, ముగించుకుందాం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏ మాత్రమును దయ ఉంచక మీ దేశము నుండి మీరైనను మీ పితరులని ఎరగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దీవారాత్రం అన్య దేవతలను కొలుతురు. హల్లెలూయా. వినండి వినండి వినండి, దేవుడు చెప్తున్న మాట. ఒకటి, హృదయ కాఠిన్యమును బట్టి ఎంత నష్టం ఉందో తెలుసా? ఒకటి, దేనికి పనికి రాకుండా అయిపోతామంట. రెండవది, శపించబడతామంట. మూడవది, దేవుడు ఏం చెప్తాడు? నీ హృదయ కాఠిన్యమును బట్టి నేనేం చేస్తాను? మిమ్మల్ని నా దగ్గరికి లేకుండా మిమ్మల్ని వెళ్ళగొడతాను. చూడండి ఎంత బాధకరమో. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. హృదయ కాఠిన్యము మాకు లేదు అన్నవాళ్ళు ఒకసారి అలేలు అని చెప్పండి. అర్థమైంది మీకు చెప్పేది? మాకు హృదయ కాఠిన్యం అనేది లేదండి, మేము ఏం చెప్పినా విని నడుచుకునే వాళ్ళం అన్నవాళ్ళు మాత్రం అల్లెలు చెప్పండి. చెప్పలేరు కదా. ఎందుకంటే మన హృదయాలు ఎట్లాంటివి? బండ. రాయన్న పగులుతుంది, రాయన్న మాట వింటుంది, కానీ మనుషులు మాత్రం మాటలు వినరండి. ఎందుకంటే హృదయ కాఠిన్యం. నీ హృదయ కాఠిన్యానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఓ సేవకుడికి చెప్తున్నాను, ఇలాగే హృదయ కాఠిన్యంతో బతుకుతున్నారంటే ఒకరోజు మీరే భరిస్తారు. ఎట్లా భరిస్తారు? అందుకే హృదయాన్ని పగలగొట్టడానికి దేవుడు ఏం చేస్తాడు? రోగాలు పెడతాడు, సమస్యలు పెడతాడు, నీ తినిందల్లా వేసి గుద్ది కక్కిస్తాడు. నీ హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని ఏం చేయాలి? పగలగొట్టబడాలి. హృదయంలో మెత్తటి హృదయంగా మార్చబడాలి. అప్పుడే దేవుని చూస్తాం. అందుకని హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానండి? 2. ఒకటి, హృదయం ఏం చేస్తుంది? భ్రమపరిచి మోసం చేస్తుంది. రెండవది, ఈ హృదయం ఏం చేస్తుంది? కఠినపరిచి మోసం చేస్తుంది. చివరిగా ఒక్క మాట, 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈ హృదయం ఇంకా ఏం చేస్తుందంటే, ఓ సందర్భంలో యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభు శిష్యులతో పాటు ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంటికి వెళితే వీళ్ళు ఏం చేశారంటే భోజనం పెట్టారు అందరికీ. భోజనాలు పెట్టినప్పుడు, భోజనాలు చేసేటప్పుడు మనం ఏం చేస్తామండి? చేతులు కడుక్కొని, శుభ్రంగా చేతులు కడుక్కొని అన్నం తింటామా లేదా? అరే మీరు ఏమంటారు? తింటామా లేదా? తింటాం కదా. అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, మొఖాలు కడుక్కొని, బాగా చేతులు శుభ్రం చేసుకొని తింటాం. కానీ ఆ దినాల్లో ఏం జరిగిందయ్యా అంటే, యేసు ప్రభు శిష్యులతో పాటు వెళ్ళారు, భోజనం తెచ్చి పెట్టారు. ఈ శిష్యులు ఆతృత ఎక్కువ వీళ్ళకి. సరే అని చెప్పి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అక్కడుండే నామకార్థపు మనుషులు ఉన్నారు అక్కడ. వీళ్ళకి ఎంతసేపు ఉన్న తుమ్మింది, దగ్గింది, అన్ని పసిగడుతుంటారు. వీళ్ళెవరు? నామకార్థ భక్తులు. ఈరోజు కూడా కొంతమంది ఎట్లుంటారంటే నామకార్థము, అంత నామకార్థమే. వాళ్ళు ఏం చేశారంటే చేతులు కడుక్కొని తింటున్నారు. మొత్తానికి ఆకలి ఎక్కువైందో మొత్తానికి తింటున్నారు. తింటుంటే అక్కడ నామకార్థ భక్తులు ఉన్నారు. బోధకుడా, నీకేమైనా బుద్ధి ఉందా? నీ శిష్యులేనా ఇంతకి? శిష్యులకి ఇదే నేర్పించింది? శిష్యులకి ఇదేనా నువ్వు బోధ నేర్పించింది? శిష్యులకు చెప్పడం నీకు తెలీదా? నీకు మంచిది తెలీదా? చెడ్డది తెలీదా? చేతులు కడుక్కొని శుభ్రంగా అన్నం తినాలని తెలీదా అని అంటున్నారు పెద్ద భక్తుల్లాగా. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఒరే బుద్ధి లేని వాళ్ళారా, పిచ్చోళ్ళారా అంటూ ఏమంటాడంటే, అక్కడ చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు మీరు మీ పారంపర్యచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులు గణపరచవలనని, తల్లిదైనను తండ్రినైనను దూషించడానికి మరణశిక్ష విధింపవలని మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు మీ తండ్రినైన తల్లిని చూచి నా వలన మీకు ప్రయోజనం ఏదగునో
ఏదో కోదో. ఇప్పుడు 14 వచనం చదవండి అక్కడ. అప్పుడు ఆయన జనసమూహములను మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలపట్టు నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రమునుగా చేయగలుగున్నది ఏదీ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుల్ని అపవిత్రగా చేయనెను. ఆయన జనసంబులను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల ఉపమానం గురించి ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవున్నది ఏది అని అపవిత్రపరచు జాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూములకి విడబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఈ మాట బాగా చదవండి. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుల్ని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహంతకులను, వ్యభిచారము, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణను, అహంభావును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలనంటే ఎక్కడి నుంచి? హృదయములో నుండి బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రపరచును. హల్లెలూయా. ఈ శిష్యులు ఏదో చేతులు కడుక్కోకుండా అన్నం తింటుంటే అక్కడ ఉండేవాళ్ళు ఏమన్నారు? నీ శిష్యులకు చెప్పాలి, నీకు తెలియదంటే అప్పుడు ఏమన్నాడు? రే, బయట నుంచి వచ్చి తింటాం. బాగా వినండి మాట. మీరు కూడా అప్పుడప్పుడు తింటుంటారు కదా, అందుకే చెప్తాను వినండి, మీకు పనికి వస్తుంది మాటలు. ఎవరైనా విగ్రహార్థన పూజ చేసింది, బచ్చాలు ఇంకా ఏమేమి చేసి పెడతారు కదా, మనకు తెలీదు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళింటాం. ఆ రోజు అన్యుల పండుగ, వాళ్ళు ఏదో భక్ష్యాలు అవి తెచ్చిచ్చి స్వీట్ తెచ్చిచ్చారనుకోండి, మనం తెలిగి తింటాం. తెలిగి తినే మన హృదయాన్ని అపవిత్రపరుస్తుందా? పరచదు. ఎందుకంటే తెలియకుండా నువ్వు తిన్నావు కనుక హృదయాన్ని అపవిత్రపరచదు. అంటే బయట నుంచి వచ్చి ఏదైనా తినండి కడుపులోకి, కానీ హృదయం అపవిత్రపరచదు. మరి ఏమి అపవిత్రపరుస్తుందంటే లోపల నుంచి వచ్చేది అపవిత్రపరుస్తుందంట. ఏంటి లోపల నుంచి వచ్చేవి? అక్కడ చదువుకున్నాం. ఏమేమి వస్తాయి? దురాలోచనలు వస్తాయి కొన్నిసార్లు మనుషులకి. ఏ ఆలోచనలు? దురాలోచనలు. ఏంటి దురాలోచనలు అంటే పనికొచ్చే ఆలోచనలు కాదు, దురాలోచనలు. ఇంకా జారత్వం అంటే ఇంకా ఎంతసేపు ఉన్న లోకపు ఆలోచనలే జారత్వం అంటే. ఇంకా దొంగతనం ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. ఇంకా నరహత్య చేయాలని కొంతమంది, వ్యభిచారు, కొంతమంది లోభములను, కొంతమంది చెడుతనాలు ఉంటాయి, కొంతమందికి కృత్రిమములు, కొంతమందికి కామ వికారము, కొంతమందికి మత్సరం ఉంటుంది కడుపులో, హృదయంలో మత్సరపడుతుంటారు. ఇంకా కొంతమంది దేవదూషణ, కొంతమందికి అహంకారం. ఇవన్నీ కూడా నుంచి ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడ లోపలంటే మీ ఇంట్లో నుంచి కాదు, నీ హృదయముల నుంచి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ బయట నుంచి వచ్చేవి కాదు, నీ హృదయముల నుంచే వస్తాయి. అంతే. అప్పుడు నీ హృదయం నుంచి వచ్చిన ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? నిన్ను అపవిత్రపరిచి మోసపరుస్తుంది. నీ హృదయములు ఇవన్నీ ఉండకూడదు. అందుకని దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే ఇవన్నీ పెట్టుకుంటే దేవుని చూడలేవమ్మా. నీ హృదయంలో అహంకారం వదిలిపెట్టాలి, నీ హృదయంలో గర్వం వదిలిపెట్టాలి, నీ హృదయంలో చెడు తలంపులు వదిలిపెట్టాలి, చెడ్డ ఆలోచనలు వదిలిపెట్టాలి, నీ హృదయంలో ఉండే దుష్టత్వపు ఆలోచనలు వదిలిపెట్టాలి. అప్పుడే నీ హృదయం మోసపరచుకోకుండా నిన్ను బాగు చేస్తుంది. ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకొని పైనకి ఏదో ఆచారాలు ఆచరిస్తే నీకు ఏ లాభము లేదు. నీ హృదయ ఆలోచనలో ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయంలో ఉండే గర్వమే నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయంలో ఉండే చెడ్డ తలంపులే ఒకసారి నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయంలో ఉండే ఆ చెడ్డ గుణమే ఒకసారి నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త, అపవిత్రపరిచే నిన్ను మోసం చేస్తుంది. కాబట్టి హృదయం అన్నిటికంటే చెప్పండి, హృదయం అన్నిటికంటే ఇప్పుడు చెప్పండి, మనల్ని మోసం చేసేది ఏమిటి? రెండవదిగా హృదయం. నీలో ఉండే హృదయం నిన్ను మోసం చేస్తుంది. ఎట్లా మోసం చేస్తుంది? ఒకటి, నిన్ను భ్రమపరిచి మోసం చేస్తుంది. రెండవది, నీ హృదయాన్ని కఠినపరిచి నీకు ఎంత మంచి చెప్పినా నువ్వు అది కరెక్ట్ అనుకో, కఠినపరిచి నిన్ను మోసపరుస్తుంది. మూడవది,
నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు పుట్టించి, చెడ్డ తలంపులు పుట్టించి, అహంకారం పుట్టించి, గర్వం పుట్టించి, విర్రవీగి దుష్టత్వం నిలబెట్టుకొని ఏం చేస్తా నీ హృదయము అపవిత్రపరుస్తుంది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు అపవిత్రంగా ఉండకూడదు, శుద్ధ హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హృదయం అపవిత్రపరిచి మోసం చేస్తుందండి. ఈ హృదయం ఇన్ని రకాలుగా మోసం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? హృదయం పెట్టుకుని ఎప్పుడు మనం మోసము కాకూడదండి. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు లేడు. నీ హృదయం నువ్వే గ్రహించుకోవాలి. నా హృదయం మోసం చేసేదే, మేలు చేసేదే, నా హృదయంలో చెడ్డ తలంపులు ఉన్నాయా, మంచి తలంపులు ఉన్నాయా, ఇవన్నీ మనం ఆలోచన చేసుకొని మన హృదయం మనలు మోసపరచకుండా ఉండునుగాక.